దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. మన జీవితాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతుల్లో పెట్టుకున్నప్పుడు దేవుడు ఎడతెగక ఆశీర్వదించేటువంటి గొప్ప దేవుడు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 40:29. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. ఈ గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చినగాక. దేవుడు ప్రతి వ్యక్తిని కూడా బలపరచాలని, ఆశీర్వదించాలని, దీవించాలని ఉద్దేశిస్తూ ఉంటారు. అపవాది అనేక వలలేసి కష్టాలకు గురి చేస్తుంటాడు సాతాను. కానీ దేవుడు తన పిల్లలను ఎప్పుడూ కూడా ఎప్పుడైతే బలహీనమైపోతామో, శక్తిహీనంగా ఉంటామో అప్పుడు ఆయన మనకి సహాయం చేయాలని, బలం ఇవ్వాలని, ఆదరించాలని, కష్టాల్లో కాపాడాలని ఎంతగానో ఆయన ఆత్మీయంగా తన వారిని ఎదిగించుకోవాలని కనిపెట్టేటువంటి దేవుడు. బలహీనులకు బలమిచ్చేటువంటి దేవుడు, శక్తిహీనులకు శక్తినిచ్చేటువంటి దేవుడు. ఏమండి, బలాభివృద్ధి కలుగజేసేటువంటి దేవుడు. నువ్వు సమస్యలు ఏ సమస్యల్లో సమస్యలు ఏ కష్టాల చేత నీవు నలిగిపోతున్నావు దేవుని బిడ్డ. నీవు అశాంతిలో ఉన్నావేమో, వ్యాధి బాధలు నిన్ను కృంగచేస్తున్నాయేమో, నీ మనసు నిండా వేదనలతో కృంగి ఉన్నావేమో. నీ ప్రభు నీ జీవితంలో ఎప్పటికీ మేలు చేయడానికి ఇష్టపడే దేవుడు, ఎంతో నమ్మదగిన దేవుడు. కాబట్టి మన జీవితాలను ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతుల్లో పెట్టుకుందాం. ప్రార్థన అనుభవం నీకుందా? నిరీక్షణతో జీవిస్తున్నావా? నీ ప్రభుపై నీ ఆలోచనలు, నీ చింత, భారం మోపుకున్నావా? నీ ఉద్దేశాలని ప్రభు మీద మోపుకుంటే నీ కష్టాల్లో నిన్ను ఆదుకొని ఆదరించి నీకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు, సురక్షితంగా నీ జీవితాన్ని కాపాడే దేవుడు. కాబట్టి నీ జీవితం ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతుల్లో పెట్టుకో. ప్రియ దేవుని బిడ్డ, నీవెవరైనా సరే నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ ప్రభువారు విడిపించడానికి ఇష్టపడుతున్నారు. ఏ సమస్యల్లో కృంగిపోయావు, ఏ సమస్యల్లో సొమ్మసిల్లిపోయావు, నీ ప్రభు నీకు బలమిచ్చి సహాయం చేసి ఉద్ధరించి ఆదరించే దేవుడు. నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించి గొప్ప చేసే దేవుడు. ఏ ఒక్కరు భయపడకండి. శోధనలపై ఎప్పుడైతే మనం జయాన్ని పొందుతామో అప్పుడు మనం ధన్యులం. చేప ఎదురేత కొట్టినట్లుగా సమస్యల్లో మనం ముందుకు కొనసాగాలి. ప్రభు జయమిస్తారు. భయపడకండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసే గొప్ప దేవ, పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నాం. ఇదిగో మా ప్రభు, ఏ బిడ్డలే కష్టాల్లో బాధల్లో ఉన్నారో యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. అలాగే మీ దాసులను కాపాడండి. మా ప్రార్థనలు అంగీకరించి ప్రతిఫలాలు ఇచ్చే దేవా, సొమ్మసిల్లే వారిని బలపరిచే దేవుడు, బలాభివృద్ధి కలుగజేసే దేవుడు, నీ కృప కాపుదల ప్రతి బిడ్డకు దయచి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.